నమస్తే, వెల్కమ్ టు ఆర్తెలు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లోని సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏదైతే అమ్మవారు కొలుదీరినరో పోషమ్మ తల్లి తర్వాత పెద్దమ్మ తల్లికి సంబంధించి బోనాల పండుగ అయితే జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఆషాఢం సందర్భంగా సికింద్రాబాద్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, చాలా ఏరియాల్లో బోనాలు అయితే అమ్మవారికి సమర్పించడం జరిగింది. సో ఇక్కడ ఇదేదైతే ఈరోజు శ్రావణ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ఇప్పుడు కూడా ఈరోజు కూడా బోనాలు సమర్పిస్తున్నారు. సో మనం ఇక్కడ ఉన్న విజువల్స్ చూడొస్తూ చాలా మంది కొన్ని వందల సంఖ్యలో ఇక్కడికి వస్తూ బోనాలు అయితే సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని, అమ్మవారిని తెలంగాణ ప్రజలు తమ తల్లిగా తర్వాత తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఎవరైతే అమ్మవారు తమ పుట్టింటికి వస్తుందో ఆమెకు ఇష్టమైన భోజనాన్ని, అంటే భోజనాన్ని ఒక పరిభాషలో బోనం అంటారు. సో తనకు ఇష్టమైన బోనాన్ని వండి ఆమెకు సమర్పిస్తూ అక్కడ కళ్ళు శాఖలు అర్పిస్తూ చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని కొలవడం జరుగుతుంది. ఏదైతే ఈ వర్షాకాలం ఆషాఢ మాసంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వాతావరణం చేంజ్కి మన శరీరం అనుకూలించదు, వెంటనే మార్పులు ఒప్పుకోదు. కాబట్టి అలాంటప్పుడు చాలా వరకు ఈ జ్వరాలు వ్యాపించడం జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ బోనాన్ని సమర్పిస్తూ అమ్మవారిని కొలవడం జరుగుతుంది. సో ఈ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రంలో జరపడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి బోనాలు జరుగుతున్నాయి ఒకసారి మా ప్రేక్షకుల కోసం. అయ్యా, ఇక్కడ మన భాగ్యనగరంలో హైదరాబాద్లో సాగరింగ్ రోడ్డు పోచమ్మ శ్రీ పోచమ్మ పెద్దమ్మ దేవాలయం గత 60 సంవత్సరాల నుంచి ఉంది. దీని యొక్క యజమాని, ఆలయ ధర్మకర్త యజమాని అయ్యా, ఫౌండరు, చైర్మన్ అంటారు కదా, కమిటీ చైర్మన్ శ్రీ దర్పల్లి సుభాష్ గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడము, ఈ ఆలయాన్ని చాలా వైభవంగా కృషి చేయడం జరిగింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ప్రతి పర్వదినం అంటే పండుగ, ప్రతి పండుగ వేళలో కూడా ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ప్రతి పండుగ దినం వేళలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మన తెలంగాణ ప్రత్యేకత, మన తెలంగాణ పండుగ అయినటువంటి బోనాలు, ఈ యొక్క అమ్మవారి బోనాలు, శ్రీ పోచమ్మ బోనాలు అమ్మవారికి ఆరోగ్యాన్ని, సకల విజయాల్ని, ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, సిరి సంపదల్ని ప్రసాదించడమే కాక వచ్చే సంవత్సరం వరకు మనము దీర్ఘాయువుతో చిరంజీవిగా ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరము మనకు ఉన్నటువంటి సకల రోగాలు తొలగాలని బోనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. గత 60 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. దినదినంగా మన యొక్క ఆలయ అభివృద్ధి చెందుతోంది. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో బోనాలు పర్వదిన కాలంలో ఈ రోజే బోనాలు కాదు, ఈ యొక్క ఆషాఢ మాసము మరియు శ్రావణ మాసాలలో కూడా ముఖ్యంగా శుక్రవారాలు మరియు ఆదివారాలు తప్పకుండా బోనాలు తప్పకుండా వచ్చి భక్తులు వారి కోరికలు నెరవేరి అమ్మవారిని దర్శించుకొని చాలా సంవత్సరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అమ్మవారు అనేక రూపాల్లో గ్రామ దేవతలుగా వెలిశారు. అయితే చాలా ఏరియాల్లో ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క అమ్మవారిగా కొలవడం జరుగుతుంది. ఆంధ్ర లాంటి ప్రాంతాల్లో అంకాలమ్మ అని, ముత్యాలమ్మ అని, పోలేరమ్మ అని అంటారు. కొన్ని ఏరియాల్లో తెలంగాణలో ఎల్లమ్మని, పోచమ్మని, సో ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ప్రకృతికి ఇటు మానవులకు అనుబంధంగా ఉండేటువంటి సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ అయితే ఉంటుంది. పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లికి సంబంధించినటువంటి దేవాలయం అవుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఇంతకుముందు అయ్యగారితో మాట్లాడించే ప్రయత్నం చేసినాం. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి దగ్గర చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. తర్వాత బోనాల ఫెస్టివల్ అనేది గత 60 సంవత్సరాల నుంచి ఉంది. సో ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి, ధర్మకర్తలు ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడి ఇలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల ఇక్కడ రాకపోకలు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఈ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్. ఇది సాగర్ ఎక్స్ రోడ్ లో ఉంటది. దీని దర్పల్లి సుభాష్ అంటే పాత ఎల్బీ నగర్ మున్సిపాలిటీకి చైర్మన్ గా నర్సింగ్ పైల్మాన్ అని వాళ్ళ డాడీ ఉండే. వాళ్ళు కులపరంగా కుమ్మరి వారు. అయితే వారు దీన్ని ఎంచుకొని ఒక 45 ఇయర్స్ క్రితం నుండి బ్రహ్మాండంగా సొంత జాగా 2000 గజాలలో ఉంటుంది. 45 ఇయర్స్ నుంచి బ్రహ్మాండంగా తానే ఆర్గనైజ్ చేస్తూ మాతని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం వేలల్లో వస్తారు. బోనాలు మాత్రమే కొన్ని వేలల్లో ఈ చుట్టుముట్టు ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇన్ని పెద్ద ఎత్తున వచ్చే బోనాలు అమ్మవారి కంటే ఈ పెద్దమ్మ పోచమ్మ తల్లిదే.
ఈ తల్లి దీవెన మొక్కుకున్న వారికి మొక్కులు గ్రామ దేవీ దేవతలకు అన్ని చేసే పూజ తీర్చాయి. విధానం అదొక చాలా ప్రసిద్ధి సింపుల్ గా ఉంది. ఉంటుంది. పెద్ద ప్రతి పెద్ద ఒక్కరు శాస్త్రీయ foreign పోయినా, పద్ధతిలో కాకుండా వాళ్ళ ఇంజనీరింగ్ ఒక కానీ, తల్లిని వాళ్ళ కొడుకులు పిల్లల తల్లి ఎట్లా అయితే పిల్లల కొలుస్తారో, పెళ్లిళ్ళు ఎట్లా కానీ, అయితే వాళ్ళ సేవిస్తారో, ఇల్లు కళ ఆ కానీ, విధంగా రాజకీయం ప్రకృతికి, కానీ ఇటు తల్లికి, ఎంతో మంది కొడుకులకు మధ్య మొక్కుకొని ఉన్నటువంటి అమ్మవారి ఒక ఆశీస్సులతోని బంధాన్ని వాళ్ళంతా చూపించే విధంగా విజయం అయితే పూజ ఉంటుంది. పొందిన ఇక్కడ వాళ్ళే మనం చూసుకోవచ్చు ఆ బోనాలు భక్తిభావంతో మామూలుగా మట్టి ప్రతి పాత్రలో, సంవత్సరం చిన్న చిన్న వేలల్లో స్టీల్ పాత్రల్లో వండుతారు. ప్రతి తర్వాత దీనికి ఈ సంబంధించి ఒక్క సండే అనే కాదు, వేపాకులు ఆషాఢం వాడడం కానీ, శ్రావణం జరుగుతుంది. సో కానీ, ఇలా ప్రతి ప్రకృతికి ఒక సండే తల్లికి, ఒక ఈ 5 ప్రజలకు సండేలు 6 సంబంధించినటువంటి, సండేలు వ్యవస్థ అమ్మవారికి అయితే బోనాలు ఉంటుంది. అధిక సంఖ్యలో వస్తారు. బ్రహ్మాండమైన ఇది దీని చైర్మన్ దర్పల్లి సుభాష్ గారు, అదే చైర్మన్ గారు కొడుకు. వాళ్ళ డాడీని ఆదర్శం తీసుకొని అతన్ని స్థాపించడం జరిగింది. అయితే ఇంకొకటి, ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం నెగ్లెక్టెడ్ చేస్తుంది. ఇది మెయిన్ రోడ్కు ఎంత ఇబ్బంది ఉందంటే కొన్ని లక్షల మంది వచ్చే భక్తులకు ఈ రోడ్డు ఇబ్బందితో చిన్న చిన్న పిల్లలు రాలేక పిల్లలను ఇంటి దగ్గరనే వదుకొని ఓన్లీ బోనం తీసుకొని వస్తారు. అంతకుముందు ఒక బోనం వెనుక ఒక 50 మంది 60 మంది డప్పులతోని బ్రహ్మాండంగా వచ్చేది. దయచేసి గవర్నమెంట్ కూడా, మేము పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిపాదనలు అన్ని వచ్చినాయి. మేము కూడా చైర్మన్ గారు కూడా అంగీకరించినాం, మా పాలక మండలి కూడా అంగీకరించింది. ఆ ల్యాండ్ అమౌంట్ ఇస్తే మేము బ్రహ్మాండంగా చైర్మన్ గారు నిర్మించడానికి ఇప్పుడు కూడా కంకణబద్ధుడయ్యే ఉన్నాడు. గవర్నమెంట్ దీని మీద దయచేసి అమ్మవారి దయతో నెక్స్ట్ ఇయర్కి గుడి స్టార్ట్ అవుతుందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జై అమ్మ పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి. అందరికీ ఎల్బీనగర్ నియోజకవర్గం సాగర్ రింగ్ రోడ్ నందు ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను బోయపల్లి ఆనంద్ గౌడ్. ఈ పోచమ్మ పెద్దమ్మ టెంపుల్ గత 50 ఏళ్ల సంధి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ప్రతి కార్తీక పౌర్ణమికి అన్నదానము, ప్రతి ఏ ఒక్క పండగ కులాలకు అతీతంగా ఇది గ్రామ దేవత. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, అన్ని కులాల వారు ఇక్కడ ఎవరు పెద్ద లేదు చిన్న లేదు, అందరికీ అమ్మవారి ఆజ్ఞతోని చాలా ప్రతిసారి బోనం అంటే సాగర్ రింగ్ రోడ్లో మొట్టమొదటి బోనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పక్కన ఉన్న కొన్ని వేరే వేరే సండేలు జరిగే బోనాలు కూడా ఈ అమ్మవారికి బోనం సమర్పించినాకనే మిగతా వారికి వెళ్తారు. అదేవిధంగా ఒక 45-50 ఏళ్ళ సంధి ఒకటే కుటుంబం నుంచి ఎలాంటి ఎవరి నుంచి విరాళాలు ఎక్కడి నుంచి మేము డబ్బులు వసూలు చేసేది లేదు. ఓన్లీ అమ్మవారికి సంబంధించి పంతులన్నీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఎలాంటి ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించేది లేదు. మేము మా చైర్మన్ గారు మా నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ప్రతి కార్యక్రమం విజయంగా ఇక్కడి నుంచి జరుపుతాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టూ దగ్గర ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఒక 2.5-3 లక్షల మంది ఇక్కడి నుంచి ముందు మెయిన్ రోడ్ నుంచే రోజుకు 1,00,000 మంది పోతారు. ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారు. అందు గురించే ఎప్పుడు 24 గంటలు అమ్మవారు ఎదురుగా కనిపించాలని ఖచ్చితంగా డోర్ ఓపెన్ పెట్టే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు ఎన్ని చూడని ఈ దేవాలయంలో ఈ చిన్న స్పేసెస్లో కూడా అన్ని విగ్రహాలు హనుమాన్ కానీ, సాయిబాబా, శివుడు, నవగ్రహాలు, లక్ష్మీ నరసింహస్వామి, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, అన్ని కులాలకు సంబంధించిన అమ్మవార్లందరూ ఉన్నారు. చాలా విధంగా ఎంతో గొప్పగా జరుగుతుంది. ఈ కనువిందు పెరగని విధంగా ఈసారి చాలా సంతోషంగా ఎలాంటి భక్తులకు ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టినాము. అందరికీ చాలా సంతోషం. ధన్యవాదాలు. ఏమైంది?